నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ముంబై ఇండియన్స్ ఒకప్పుడు ఈ బ్లూ ఆర్మీ అంటే ఐపీఎల్లో ఏ జట్టుకైనా టెర్రర్. ఎందుకంటే అందులోని ఆటగాళ్ళంతా ఒక ఎత్తు అయితే కెప్టెన్ ఒక్కడే మరో ఎత్తు. అతనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇతని సారథ్యంలోనే 5 సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. అయితే ఏమైందో ఏమో కానీ ముంబై యాజమాన్యం 2024లో గుజరాత్ టైటాన్స్ను ఫైనల్కు తీసుకెళ్లాడని హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి కెప్టెన్సీని కట్టబెట్టింది. రోహిత్కు ముందుగా మాట మాత్రమైనా చెప్పకుండా భారీ ధరకు హార్దిక్ని తీసుకొచ్చి రోహిత్ను దారుణంగా అవమానించింది. ఇక అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ డౌన్ఫాల్ మొదలైంది. ఈ సీజన్లో మరీ దారుణంగా తయారైంది ముంబై ఇండియన్స్ పరిస్థితి. అప్పట్లోనే హార్దిక్ రాకపై ముంబై ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎంతలా అంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో రోహిత్ రోహిత్ అంటూ నినాదాలు చేసేవాళ్ళు. సోషల్ మీడియాలో హార్దిక్పై విపరీతంగా ట్రోల్స్, మీమ్స్ కుమ్మరించేవాళ్ళు. అయితే T20 వరల్డ్ కప్లో మంచి ప్రదర్శన చేసి హార్దిక్ ఆ నెగిటివిటీని కొంత తగ్గించుకోగలిగాడు. కానీ ఐపీఎల్లో మాత్రం సత్తా చాటలేక బొక్క బోర్ల పడుతున్నాడు. దీనికి తోడు సీనియర్ల విషయంలో అనుచితంగా ప్రవర్తించడం, ఓవర్ యాటిట్యూడ్, గేమ్ కంటే కూడా పర్సనల్ విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం వంటివి ఎక్కువ అవ్వడంతో హార్దిక్లో మార్పు రాలేదని ముంబై ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దీనికి తోడు ఈ సీజన్లో వరుస పరాజయాలు, మళ్ళీ రోహిత్ కెప్టెన్సీ రావాలనే డిమాండ్ ఊపందుకుంది. వాస్తవానికి రోహిత్ కెప్టెన్గా ఉన్నప్పుడు టీంలో పెద్ద తోపిని చెప్పుకునే స్టార్ ఆటగాళ్ళెవ్వరూ లేరు. అయినా ఆ జట్టుతోనే 5 సార్లు టైటిల్ను అందించాడు హిట్ మ్యాన్. పెద్దగా స్ట్రాటజీస్ కూడా ఉండేవి కావు. ఆ సమయానికి తగ్గట్టు ప్రణాళికలు వేసుకుంటూ వన్ మ్యాన్ ఆర్మీలా జట్టును నడిపించేవాడు రోహిత్. ఆ టీంతోటే టైటిల్ కొట్టేవాడు. అయితే ఇప్పుడు పరిస్థితి కంప్లీట్ రివర్స్. బౌలింగ్కు మలింగా, బ్యాటింగ్కు పొలార్డ్, మెంటర్గా సచిన్, ఓవరాల్ కోచ్గా జయవర్ధనే వంటి హేమీలు ఉన్నారు. టీంలో క్వింటన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, బూమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, శార్దుల్ ఠాకూర్ వంటి ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించే ఆటగాళ్లున్నారు. అయినా మ్యాచ్లు గెలిచేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అన్నిటికంటే కెప్టెన్ అనేవాడు తను రాణిస్తూ టీంలోని ఆటగాళ్లు బాగా ఆడేలా చూసుకోవాలి. లేదా తాను పెద్దగా ఆడకపోయినా టీం బాగా రాణించేలా తన స్ట్రాటజీలు ఉండాలి. కానీ హార్దిక్ తీరు మాత్రం ఇంకోలా ఉంది. తాను సరిగా ఆడడు, ఇతరులు ఆడేలా చూసుకోడు. దీంతో టీంలో సరైన కోఆర్డినేషన్ తప్పుతోంది. దీనికి తోడు హార్దిక్ ఆటిట్యూడ్, సీనియర్ల పట్ల వియర్డ్ బిహేవియర్, తన పర్సనల్ విషయాల కంటే మ్యాచ్ పెద్దదేమీ కాదన్నట్టుగా మసలుకోవడం వంటివి కూడా ముంబై ఇండియన్స్ డౌన్ఫాల్కు కారణమవుతోంది. ఈ ఫలితమే ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఆడిన 7 మ్యాచ్లలో 2 మాత్రమే గెలిచింది. మొన్నటికి మొన్న చెన్నైతో మ్యాచ్లో దారుణ ఓటమితో ముంబై ఓనర్ ఆకాష్ అంబానీ మ్యాచ్ ముగియక ముందే డగౌట్ నుంచి వెళ్లిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆకాష్ వెళ్లిపోవడమే కాదు, అందరినీ వెళ్లిపోండి అంటూ ప్రేక్షకుల్ని చేతులతో సైగలు చేస్తూ గ్రౌండ్ను వీడడం ఆ ఫ్రాంచైజీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో కెప్టెన్సీ మార్పు తప్పదంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ప్రేమికులు రోహిత్ సారథ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ హిట్ మ్యాన్ వస్తే గానీ ముంబై ఇండియన్స్ గాడిన పడదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆకాష్ అంబానీ డగౌట్ నుంచి వెళ్లిపోయిన తీరు చూస్తుంటే మొత్తానికి ఏదో ఒక కఠిన నిర్ణయం అయితే ఉంటుందని ముంబై ఇండియన్స్ పరిస్థితులు చెబుతున్నాయి.